ప్రజాస్వామ్యం ధ్వంసం కావడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎడ్యుకేషన్ డెమోక్రటైజ్ కావాలి. కానీ విద్య ద్వారా కోట్ల మంది అభివృద్ధి పడి లాభపడిన మన సిస్టమ్ అంతా ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థని అభివృద్ధి పరచడానికి మనం ఎందుకు ముందుకు? అంబేద్కర్ యొక్క పండు తిని అంబేద్కర్ కార్యక్రమం దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఫ్రూట్ తిన్నాం, అంబేద్కర్ మిషన్ వదిలేసి. అందుకని అమెరికాలో ఉన్న జాన్ డ్యూయి రెబల్స్ ని ప్రొడ్యూస్ చేయాలన్నాడు. తిరుగుబాటుదారులు, ప్రశ్నించేవారు. దాని ద్వారా ప్రజాస్వామ్యంలో అట్టడుగు వర్గాల సమాజాన్ని చైతన్యవంతంగా, తెలివిగా, కంటికి కనపడుతున్న వ్యవస్థలో ఎప్పుడూ నిరంతరం జాగ్రత్తగా, తెలివిగా బాధిత లోకమంతా ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతమైంది. దానికి ఎడ్యుకేషన్ ఉపయోగపడాలంటున్నాడు మహానుభావుడు. అదే మాట డాక్టర్ అంబేద్కర్ అన్నాడు. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే మాట రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం కావాలి అని జాన్ డ్యూయి శిష్యుడైన అంబేద్కర్ ఒక పెద్ద యుద్ధం చేసిండు. జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలని బుద్ధుడు బయలుదేరిండు. జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలని జ్యోతిరావు పూలే బయలుదేరిండు. జ్ఞానం అధిశాసన రూపంలో ప్రజాస్వామీకరించి చూపించాడు అంబేద్కర్. తద్వారా కోటాను కోట్ల మందిని విద్యావంతులమై మనము నిద్రపోయాం. వెంటనే దొంగలు చదువుకొని పాయింట్ సొక్కా వేసుకొని తెల్లబువ్వ తిని గుడిసె నుంచి సిమెంట్ గృహంలోకి వచ్చి నిద్రపోతున్నాడు. మళ్ళీ ఈ వ్యవస్థని 10 మంది చేతిలో పెట్టుకుందామని వాడి కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పుడు ఎవరిని అనాలి? నేను ఎవరిని అనాలి? ఎవరి మీద యుద్ధం చేయాలి? ఇది అంతర్యుద్ధమా? మనం మాట్లాడుకోవడమా? ఎవరి మీద? మనకి మనం సంస్కరించుకోవాల్సిందే, శత్రువు మీద యుద్ధం చేయాల్సిందే. 2 కార్యక్రమాలు చేయాలి. అందుకని ఇక్కడ మన కళ్ళ ముందు ఈ విద్యా వ్యవస్థని విధ్వంసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ఒక భూస్వామ్య వ్యవస్థ. ఇది భారతదేశంలో ఎక్కడ విద్య, విజ్ఞానం, జ్ఞానం ప్రజాస్వామ్యం అయితే భూస్వామ్య వ్యవస్థ కూలిపోతుంది. ఎందుకంటే భూస్వామికి ఒక 4-5 ఊర్ల పట్టేదారాలు, 1000 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 1000 ఎకరాలు తన దగ్గర ఉండాలనేది అది కాదు. అక్కడ 1000 ఎకరాల భూమి భూస్వామి దగ్గర ఉండాలని కాదు అతని కోరిక. భూమి మన దగ్గర ఉండకూడదని కోరిక. ఆ ఊరికి ఏ కొత్త మనిషి వచ్చినా కూడా అతనికి తెలియాలి, భూస్వామికి తెలియాలి. ఎందుకంటే కొత్త మనిషి ఆ ఊరికి వస్తే, కొత్త విషయం ఆ ఊరికి తెలిస్తే, కొత్త ఆలోచన బయలుదేరితే నా మీదకి అనుమానం వస్తే ఊరోళ్ళకి. కాబట్టి స్కూల్ లెటర్ రానితుడా బాబు, మనిషినే రానియడు. ఆ ఊరికి వర్షం పడవద్దు, ఆ ఊరికి బస్సు రావద్దు, ఆ ఊరికి కొత్త మనిషి కావద్దు, ఆ ఊరు సోషలైజ్ కావద్దు, ఆ ఊరికి ఏమీ తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఎట్లా ఆలోచించిండో ఆ తర్వాత ఇప్పుడు కూడా అంతే ఆలోచించాలి. అలాంటి భూస్వామ్య గుణంలో ఉన్న తెలంగాణ మళ్ళీ 2 భూస్వాములే ముఖ్యమంత్రులే.